అందరికీ నమస్కారం. ఆడవాళ్లు బియ్యం కడిగేటప్పుడు ఈ చిన్న పని చేస్తే చాలు ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం. చాలా మంది జీవితంలో ఉన్నతంగా బ్రతకాలి అనుకుంటారు. అలాగే మనం చేసే ప్రతి పనిలోనూ కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. ఆ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా వాటికి సంబంధించిన పరిహారాలు కూడా మన జీవితంలో విశేషంగా జరుగుతూ ఉంటాయి. మనం ఈ రకంగా చేస్తే గనుక మన జీవితంలో ఉన్న చెడు ఫలితాలు అన్నీ తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. అంతేకాదు ఈ చిన్న పని చేస్తే చాలు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఆడవాళ్లు బియ్యం కడిగేటప్పుడు కొన్ని నియమాలుంటాయి. ఆ నియమాల ప్రకారం ఒక చిన్న పరిహారం కూడా చేస్తే ఖచ్చితంగా మనకు వచ్చేటటువంటి ఫలితాలు విశేషంగా ఉంటాయి. మరి ఆడవాళ్లు కోటీశ్వరులు అవ్వాలి అంటే ఈ చిన్న పని చేయాలి. మరి ఏంటా పని, ఏంటా పరిహారం అనే విషయాలు ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక ఈరోజు మనం ఆడవాళ్లు బియ్యం కడిగేటప్పుడు చేయవలసినటువంటి ఆ చిన్న పరిహారానికన్నా ముందు ఒక చిన్న కథను వినేద్దాం. దేవతల గురువు బృహస్పతి కొడుకు కచుడు. కచుడిని పిలిచి రాక్షస గురువైన శుక్రాచార్యుని దగ్గరికి వెళ్లి మృత సంజీవిని ఎలాగైనా సాధించుకురమ్మంటారు. దాంతో సురలోకాన్ని వదిలి అసురలోకాన్ని చేరారు. మృత సంజీవిని విద్య అంటే చనిపోయే వాళ్లని తిరిగి బ్రతికించే విద్య అన్నమాట. అది ఒక్క శుక్రాచార్యుడికే తెలుసు. అందుకనే దేవతలకు రాక్షసులకు జరుగుతున్న యుద్ధంలో ఇవాళ చనిపోయారనుకున్న వాళ్లు రేపటికి బ్రతికి వచ్చేవాళ్లు. తిరిగి తిరిగి యుద్ధం చేయడంతో దేవతలకు దిక్కుతోచలేదు. ఇక దేవతల గురువు బృహస్పతి కొడుకు కచుడిని ఎలాగైనా సరే ఈ విషయంలో విజయం సాధించుకురమ్మని ఆశీర్వదించి మరీ పంపించారు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. శుక్రాచార్యుణ్ణి సేవిస్తావో లేక ఆయన కూతురు దేవయానిని ప్రేమించి ఈ కార్యాన్ని సిద్ధించుకొస్తావో నాకు తెలియదు. కానీ నువ్వు మాత్రం నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యాలి అని చెప్పి పంపించాడు. ఆ విధంగా రాక్షస రాజ్యంలోకి కచుడు అడుగుపెట్టాడు. రాక్షసులు అడిగారు, బ్రాహ్మణుడిని అని చెప్పారు. శుక్రాచార్యుని దగ్గర శిష్యరికం చేయడానికి వచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇంటికి దారి చూపించమన్నాడు. రాక్షసులేమో దారి తప్పించారు. అడవిలో తిరిగి అలసిపోయాడు. చెట్టు నీడన నిద్రపోతే చెలికత్తెలతో అక్కడికి దేవయాని వచ్చింది. ముగ్ధురాలైపోయింది. కచుడు కళ్ళు తెరిచేసరికి చెలికత్తెలు మాయమయ్యారు. దేవయాని మాత్రమే ఉంది. శుక్రాచార్యుల ఇంటికి దారి చూపించమన్నాడు. కోరికని చెప్పాడు. దేవయాని తండ్రి దగ్గరికి తీసుకెళ్లింది. చెప్పింది కానలేకపోయాడు శుక్రుడు. ఆ విధంగా కచుని పనిని చాలా సులభతరం చేసింది దేవయాని. అతని మీద ప్రేమ పెంచుకుంది. కాని కచుడు మాత్రం వచ్చిన పని మీదే లక్ష్యం పెట్టాడు. రాక్షసులకి అనుమానం తీరలేదు. ఇంటి పని, గురువు సేవలు చేస్తున్న కచుడిని కనిపెడుతూనే ఉన్నారు. చుట్టుముట్టి కత్తి దూశారు. అప్పటికి కచుడు ఆవులు మేపుతున్నాడు. కత్తికోకండగా కచుడిని చంపి నక్కలకు, తోడేళ్లకు ఆహారంగా వేశారు. కచుడు కనపడలేదని దేవయాన్ని తల్లడిల్లిపోయింది. తండ్రి చెప్పినా కూడా వినలేదు. ఒత్తిడి చేసి మరీ మృతుణ్ణి సజీవుడుగా చేసింది. మృత సంజీవని మంత్రం పట్టించి లేచి వచ్చాడు కచుడు. రెండోసారి కచుడిని చంపి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని సముద్రంలో పడేసొచ్చారు. కచుడికేదో ఆపద వచ్చిందని చెప్పి విలపించింది దేవయాని. తండ్రిని కూడా నిలదీసింది. శుక్రుడు మాత్రం మంత్రం చదివి కచుడిని పిలవడంతో సముద్రంలో నుంచి నడుచుకుంటూ వచ్చేశాడు. ఇక తమ ప్రయత్నం ఫలించని రాక్షసులు పట్టుదలగా మరొక పథకం వేశారు. దేవతల గూఢచారిగా కచుడిని భావించి చంపి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను మద్యంలో కలిపి గురువు చేత తాగించారు. కచుడు కనబడక నిద్రాహారాలు మానేసింది దేవయాని. శుక్రుడు తట్టుకోలేక సరే అన్నాడు. మృత సంజీవని విద్యంతో కచుడిని పిలిచాడు. కడుపులో నుంచి బూడిద ఒక్క చోటకు చేరి రూపమైంది. జీవము వచ్చింది. అందుకే పిలిస్తే పలికాడు. పొట్టలోనే ఉండడం గ్రహించాడు. తాను బయటికి వస్తే నేను చనిపోతానన్నాడు తండ్రి. అలాగని పొట్లోనే ఉంటే జీర్ణమైపోతాడు. ఏం చెయ్యాలో తెలియదు. కచుణ్ణి పిలవాల్సిందే అంటూ పట్టుబట్టింది దేవయాని.
పిలిచే ముందు మృత సంజీవిని విద్యను అతనికి నేర్పమంది. పొట్ట చీల్చుకు వచ్చినా చనిపోయిన మిమ్మల్ని బ్రతికిస్తాడని నమ్మకంగా చెప్పింది. కూతురు ఆలోచన నచ్చింది. చెప్పినట్లుగానే పొట్టలో ఉన్న కచునికి మృత సంజీవని విద్యను నేర్పించాడు. తర్వాత పిలిచాడు. శుక్రుని పొట్ట చీల్చుకుని వచ్చాడు కచుడు. చనిపోయిన శుక్రుణ్ణి బ్రతికించాడు కచుడు. కాబట్టి కచునికి వచ్చిన లక్ష్యం నెరవేరింది. వెళ్లబోతే దేవయాని పెళ్లాడమని కోరింది. గురువు పుత్రికవు సోదరితో సమానమన్నాడు. 3 సార్లు నాకు ప్రాణం పోసిన శుక్రుడు తండ్రి లాంటివాడైతే నువ్వు ఏమవుతావని తిరిగి ప్రశ్నించాడు. కాదని అన్నాడు. నీవు నేర్పిన విద్య నీకు పనికి రాకుండా పోవుగాక అని దేవయాని కోపంతో స్పించింది. బ్రాహ్మణ కన్యవైన నిన్ను బ్రాహ్మణుడు పెళ్లాడకుండుగాక అని ప్రతిశాపమిచ్చాడు కచుడు. దేవయానిని మించిన అందగత్తెలు కచుని కళ్ల ముందు కదలాడారన్న కథలు ఉన్నాయి. మొత్తానికి తండ్రి అభిష్టాన్ని నెరవేర్చిన కొడుకుగా కచుడు మృత సంజీవని విద్యతో తిరిగి దేవలోకం చేరాడు. ఆ విధంగా ఈ కథ అయితే సమాప్తమైంది. మరి ఇప్పుడు వీడియోలోకి వెళితే ఆడవాళ్లు బియ్యం కడిగేటప్పుడు ఖచ్చితంగా ఈ చిన్న నియమాన్ని గుర్తుపెట్టుకుంటే చాలండి. మరి అదేంటి అనుకుంటున్నారా? అన్నం వండడానికి ముందు సిద్ధం చేసుకున్న బియ్యంలో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మీ మనసులో సంకల్పం చెప్పుకొని భగవంతుడికి అర్పించినట్లుగా మీ సమస్యలు అలాగే మీపై ఉన్న ఆర్థిక కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. బియ్యాన్ని ఒక గుప్పెడు ఒక వేరే పర్టికులర్గా పెట్టుకున్న సంచిలో వేయండి. ఇలా ప్రతిరోజు కూడా చెయ్యండి. ఇలా ప్రతిరోజు చేసిన తర్వాత సరిగ్గా 15 రోజులకు లేదా నెల రోజులకు ఆ చిన్న సంచి ఒక మూటలాగా అవుతుంది. ఈ మూటను పేదవాళ్లకు గాని లేదంటే ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు గాని బియ్యం లేక ఆకలితో అలమటించే వ్యక్తులకు గాని అనాథులకు గాని ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళకి ఈ బియ్యాన్ని దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు భగవంతుడికి అర్పించిన ఫలితము దక్కుతుంది. ఎందుకంటే ఆత్మ పరమాత్మ అంటారు. పైగా అన్నదానానికి మించిన మరొక దానం కూడా ఉత్తమమైంది కాదు. పెద్దలు అంటే ప్రతి ఒక్కరి ఆత్మ భగవంతునితో సంబంధం అలాగే సమానంగా కూడా ఉంటుంది. దేహం వేరు ఆత్మ వేరు ఉంటుంది. దేహంలో ఉన్న ఆత్మ ఆ భగవత్ స్వరూపానికి నిదర్శనం. కాబట్టి మనం చేసే ఈ దానం కూడా వారికి అందిస్తే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. మీపై ఉన్నటువంటి చెడు ఫలితాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా కానివ్వండి ఈ పరిహారాన్ని ప్రారంభించవచ్చు. ఆడవాళ్లు ఖచ్చితంగా బియ్యం కడిగేటప్పుడు మాత్రం ఈ విధంగా గుప్పెడుతోటి చక్కగా మీరు ఈ విధంగా వేరే ఒక మూటలో వేయడం వల్ల 15 రోజులు గాని నెల రోజులు గాని అయిన తర్వాత ఈ మూట నిండిన తర్వాత ఖచ్చితంగా ఇలా మీరు చేస్తే మీరు కోటీశ్వరులు అయ్యేందుకు ఎన్నో రకాల మంచి మంచి అవకాశాలు కాంట్రాక్టర్లు ఇవన్నీ కూడా మీ ముందుకు వస్తాయి. మీ రంగంలో ఎదిగేందుకు మీకు కీలకమైన అంశాలు అవకాశాలు మీ ముందుంటాయి. ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. అంతేకాదు ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు కూడా మీపై ఉంటాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.